గొప్ప మహామనుషులందరూ చెప్పిండేది ఏమంటే చిన్నపిల్లల్లాగా ఉండమని. ఎంత కష్టం కదా. మనం ఒక స్టేచర్ వచ్చేసిందని, మన మగోళ్ళని ఆడోళ్ళని డబ్బులున్నాయని కులం పెద్దని మతం పెద్దని ఏందేందో డిఫైన్ చేసుకొని ఆ సింప్లిసిటీకి దూరం పోతాను. సింపుల్గా ఉండేది పిల్లలు, జంతువులు, పక్షులు ఏది చూస్తే సింపుల్గా ఉంటాయి. ఇంత పొల్యూషన్లో తిరిగి కూడా అవి నీళ్ళలోకి పోయి అట్లనేసి వచ్చి ఇదిలించుకొని పోతూ ఉంటాయి. ఈజీగా మానసికంగా అయినా శారీరకంగా అయినా సింపుల్గా అట్లా ఒక థాట్తో బయట వచ్చేసేయచ్చు మనం. ఆ సింప్లిసిటీని వాళ్ళ ప్రతిరూపంగా పెట్టుకుంటే కొంతమంది ఎంతోమంది మహానుభావులు వీళ్ళు కూడా అవరు. సింపుల్గా ఉండాలి. మనకు ఎప్పుడు మానసిక ఆందోళన కలిగేది ఎప్పుడు మనకి ఎవరితోనే కంపేర్ చేసుకుంటేనే వస్తుంది. చూడండి, మనం అట్లేమే, మన గుర్తింపు రాలేదే. ఇవన్నిటి నుంచి బయటపడే ఒక అద్భుతమైన అవకాశము ప్రకృతి మనకిచ్చింది. సైలెంట్గా ఎవరు లేకపోయినా నేను లక్ష్మీనారాయణ గారు రెగ్యులర్గా ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ బయట తిరుగుతూ ఉంటాం. ఏందేందో జోకులు వేసుకుంటూ ఉంటాం, పడి నవ్వుతూ ఉంటాం. మేము చిన్నపిల్లోళ్ళ పెద్దోళ్ళ మా ఏజ్ ఏం పట్టించుకోము. అప్పుడే ఆనందం వచ్చేది. ఎప్పుడైతే మనం డిఫైన్ చేసుకుంటామో అప్పుడు అన్నీ భయమే, ఎవరు చూస్తూ ఉంటారు ఏమో ఎట్లో ఏమో అని. సో మీ అందరికీ మొత్తం ప్రపంచానికే సింపుల్గా ఆరోగ్యం అందరికీ వచ్చి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము ఊరికి ఎట్లా వస్తుంది అని మేము అనుభవించి మీకు అందరికీ చెప్తామని పోతా ఉన్నాం. కానీ జనాలందరికీ డౌటే, ఇన్ని మాత్రలు, ఇన్ని ఇంజక్షన్లు, ఇన్ని ల్యాబ్ టెస్ట్లు, ఇన్ని చేస్తే కూడా రాని ఆరోగ్యము అంత సింపుల్గా ఎట్లా వస్తుందని చాలామంది క్వశ్చన్ ఉంది. మేము గత 9 ఏళ్ళుగా ట్యాబ్లెట్ అనేది చేసుకోకుండా ఎవరైనా ఒళ్ళు బాగాలేకపోతే ఒకరోజు ఇంట్లో 4-5 గంటలు రెస్ట్ తీసుకుంటే రెడీ అయిపోతుంది బాడీ. ఎప్పుడన్నా మనసుకు ప్రశాంతత లేకపోతే అట్లా ఆ పార్క్కో అడవిలోకో కొంచెం పోతే హ్యాపీగా అయిపోతా ఉన్నాం. ఎప్పుడైతే ప్రకృతితో కలిసి ఉంటామో ప్రకృతి డిఫైన్ చేస్తుంది, నువ్వు ఇటు పోనైనా నువ్వు హ్యాపీగా ఉంటావు. చాలాసార్లు ఇటు వచ్చిన నాకు ఆలోచనలన్నీ. మీరందరూ హెల్త్ పరంగా కానీ రకరకాలుగా మీ మానసిక వికాసం అన్నీ అవుతాయి ఈ జీవన విధానంలో ఉంటే. దాని తర్వాత మీరు కూడా వాలంటీరింగ్ చేసి మీరు కూడా ఈ ఎక్కడికి పోయినా కానీ మీరు ఇలాంటి విషయాలు మీ ఇంట్లో అయినా బయట అయినా ఏ ఫంక్షన్ పోయినా మీకు ఏ అనుభవాలు అయితే పొందినారో దాన్ని ఇంకొక 10 మందికి ఇచ్చేదానికి ఎప్పుడు ఆలోచించాలా అనేది నా విన్నపము. నిజంగానే 5 గంటలకు నిద్ర లేచారంటే చాలా అవసరం ఉంటేనే లేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా టికెట్ పెట్టినారు 1000 రూపాయలు అంటే చాలా అవసరం ఉండేవాడు కొనుక్కుంటాడు, లేకపోతే ధర్మదర్శనంలో వస్తాడు. ఆ ధర్మదర్శనంలో 18 గంటలు క్యూలో నిలబడుకుంటే అదే మెడిటేషన్. సపరేట్గా మెడిటేషన్ చేయనక్కర్లే. 18-20 గంటలు సైలెంట్గా అందరినీ చూస్తా సైలెంట్గా ఉండేమనుకో పెద్ద మెడిటేషన్. అది అన్నిటికంటే 5 నిమిషాలు గమనం ఉండలేరు పిల్లలు. ఇప్పుడు ఏ పనైనా చేయమంటే చేస్తారు, కానీ సైలెంట్గా ఉంటారు. ఆయన చీలు కదిలించుకుంటా ఉంటే ఉండలేరు వాళ్ళు. ఏదోటి కలబెడతానే ఉండాలి. ఆ సైలెన్స్ కోసమే 15 నిమిషాలు ధ్యానం చేయండి, 15 నిమిషాలు మీ ఇంట్లో మీ అమ్మకి హెల్ప్ చేయండి, కూరగాయలు తరగండి, మీ లెట్రిన్ అడగండి, మీ టీచర్లకి ఏమన్నా సాయం చేయండి, మీ స్కూల్కి పని చేయండి, ఒక ముసలామెను రోడ్డు దాటించండి, మీరు తినేటప్పుడు మీ బయట కుక్కకి కొంచెం భోజనం పక్కన పెట్టుకోండి అనే ఫీలింగ్స్ అన్నీ మన పిల్లలకు చెప్తే వాళ్ళు మంచి సిటిజన్స్ అవుతారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అంతేకాని వాళ్ళకి సెటిల్ చేసేదానికి ఏందేందో డబ్బులు ఎత్తిపెట్టడం అవన్నీ కాదు, అవన్నీ కుదరదు, వాటితో రాదు. మనం అనుకోండి చేంజ్ సొసైటీలో వాటితో రాదు.